గత కొన్ని రోజుల నుంచి మనం చూసుకున్నట్లయితే కూడా బంజారా హిల్స్ లో పెద్దమ్మ తల్లి టెంపుల్ ని ఇక్కడ అఫీషియల్స్ వీళ్ళందరూ వచ్చి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి కూలగొట్టడం జరిగింది. మరి దాని గురించి కూడా ఇక్కడ స్థానికులందరూ కూడా గొడవ చేసి మా గుడిని మాకు ఎలాగైనా ఇవ్వాలి అని చెప్పినాక గవర్నమెంట్ కూడా ఒక మెట్టు కిందకి దిగి మరి బంజారా హిల్స్ ఎమ్మెల్యే కాలనీలో ఉన్న టెంపుల్ దగ్గర 200 గజాలు ఇస్తామని చెప్పినాక అందరూ కూడా అప్పుడు కొంచెం మనశ్శాంతి చెందిండ్రు. కానీ తర్వాత మనం చూసుకున్నట్లయితే మళ్ళీ ప్రభుత్వం ఏమన్నది, మేము ఆ ల్యాండ్ లో ఏదైతే టెంపుల్ ఉందో అక్కడ మేము ఆ టెంపుల్ కి మేము జాగా ఇవ్వము, మీ బస్తీలో వేరే దగ్గర ఆ 200 గజాలు ఏదైతే ఉందో ఇస్తామని చెప్పినాక మళ్ళా కూడా అందరూ బజరంగ దళ్ హిందూ సంఘాలు అందరూ కూడా వచ్చి ఇక్కడ ధర్నా చేయడం, బోనాలు తీసుకురావడం అన్ని జరుగుతుంది. కానీ ఈ రోజు మనం చూసుకున్నట్లయితే బంజారా హిల్స్ నలుమూలల మొత్తం ఎమ్మెల్యే కాలనీ 4 చోట్ల కూడా మొత్తం పోలీస్ బందోబస్తుని ఉన్నారు. ఇక్కడ ఎవ్వరు కూడా అసలు లోపలికి అలౌట్ చేయట్లేదు. మరి ఎందుకు ఇంత ఘోరంగా ప్రభుత్వం కూడా చేస్తుంది అనేది స్థానికులు అట్లనే బజరంగ దళ్ కానీ హిందూ సంఘాలు అందరూ అడుగుతున్నారు. మరి ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సంబంధించిన బస్తీ వాళ్ళందరినీ కూడా ఈ రోజు భారీ బందోబస్తుతో వచ్చిన వాళ్ళందరినీ కూడా పోలీసులు అందరూ అరెస్ట్ చేసి మరి పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్తున్నారు.